మరి దేవుడి వాక్యము వినడానికి మనము 3 పాఠాలు చదువుతున్నాం. ఆదికాండం 4వ అధ్యాయము మొదటి 15 వచనంలో దావీదు కీర్తన 100వ దావీదు కీర్తన మరియు లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఈ 3 పాఠాల నుంచి మనం ఈరోజు కొద్ది సమయం మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువసేపు లేదు, కొద్ది సమయం దేవుడి వాక్యము ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేస్తాము. బైబిల్లో జరిగిన మొట్టమొదటి పండుగలో నుండి ఈ తరములో ఉన్నటువంటి మనము దేవుడి సన్నిధిలో ఒక పండుగ చేయాలి అంటే, ఒక ఆరాధన చేయడానికి ఏమి అవసరము అనేది ఈరోజు నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలు, దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి తండోపతండాలుగా ఆలయాలకు వెళ్తున్నారు. అది చాలా సంతోషం. దానితో పాటు కొన్ని విలువలను కూడా వారు కలిగి ఉండాలని ఆదికాండంలో జరిగిన ఒక ఆరాధన మనకు నేర్పిస్తుంది. క్రైస్తవ సంఘము కలిగి ఉండవలసినటువంటి, ఈరోజు మీకు కానుకలు ఎన్ని తెచ్చారని అడగను, తెమ్మని అడగను, ఓకే? కనుక దాని గురించి మీరు మర్చిపోయి కాసేపు. కానీ పండుగ ఎలా చేయాలా, మనం ఏం చేస్తే బాగుంటుంది, మనం తీసుకొచ్చిన కానుకని దేవుడు ఎలా ఎప్పుడు దీవిస్తాడో, ఆయనకి ఎప్పుడు అంగీకారం అయినది అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, హల్లెలూయా. ఈరోజు మనము మొట్టమొదట కయీన్ హేబేల్ గురించి నేర్చుకోవడానికి ముందు 100వ దావీదు కీర్తనని కాసేపు ఆలోచన చేస్తాం. మనం ఎవరు అనేది అక్కడ రాయబడింది. ఈ స్థలంలో దేవుని నామము పెట్టబడిన ఈ మందిరములో చేరి ఉన్న మనము ఎవరము అనేది ఆ వాక్య భాగంలో రాయబడి ఉన్నది. 100వ దావీదు కీర్తన మీ అందరికీ సౌలభ్యంగా ఉండడానికి, అందరికీ వినబడడానికి నేనే చదువుతాను. మీరేమి చదవబాకండి, కానీ మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి పట్టుకోండి, జాగ్రత్తగా నన్ను అనుసరించాలని మీకు మనవి. 100వ దావీదు కీర్తనలో ఒక సార్వత్రికమైనటువంటి ప్రకటన అక్కడ ఉంది. అంటే సర్వమానవాళి కొరకైన ఒక ప్రకటన. భూమి మీద బ్రతుకుతున్న అన్ని జనాంగాలకి ఈ కీర్తనకారుడు ఒక సందేశం ఇస్తున్నాడు. ఆ సందేశం ఏంటంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. అంటే నిజమైన దేవుడైన యెహోవాను మీరు స్తుతించడానికి మీరు సిద్ధపడండి అని చెప్తున్నాడు. ఎందుకు మనము సిద్ధపడాలి? యెహోవా దేవుని గణపరచడానికి, ఆరాధించడానికి అంటే 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడు. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. వారు మనమేమి కాదనడం లేదు. కానీ వీరందరిలో నిజమైనటువంటి సత్య దేవుడైనటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు యెహోవా. ఆయన యెహోవా, ఆయనే నిజమైన దేవుడు. ఎందుకు అంటే ఆ 2వ లైన్లో ఉంది, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నటువంటి మీరు, నేను, మనమందరము, మన కుటుంబాలు, మన పిల్లలు ఎవరు అంటే మనము ఆయన పుట్టించిన జనాంగము. దేవుని పోలికలో, దేవుని సహవాసంలో ఉండడానికి ఆయన స్వరూపాన్ని మనకిచ్చి ఆయన రూపంలో మనల్ని పుట్టించిన దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ మాటని మనం చూస్తాము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా, నేనే చదువుతాను కదా, నాకు సహాయం చేయండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను, జీవాత్మ ఆయను. హల్లెలూయా. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ ఆయను. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి అందరము. మీకు మనమే గబగబా బైబిల్ తీరాలనుకో మూసేయండి.
మీకు అర్థమయ్యేలా బోధించడము దేవుడు నాకు బోధంత జ్ఞానం ఇచ్చేది, ఓపిక గురించి. కనుక నేను ముందుకెళ్తుంటే నువ్వు ఎక్కడ ఆగిపోయావు అనుకో, అది కన్ఫ్యూజ్ అయిపోయింది. కాబట్టి గబగబా బైబిల్ తీయగలిగితే మీరు పట్టుకోండి, లేదంటే మూసేసి జాగ్రత్తగా వినండి 40 నిమిషాలు. అంతకంటే అవసరం లేదు. ఈ 40 నిమిషాలు మీరు బ్రతికినంత కాలం మీ గొప్ప అది గీతం తిరుగుతా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. కనుక జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడైన యెహోవా ఎవరిని నిర్మించాడు? నన్ను నిర్మించాడు, నిన్ను నిర్మించాడు, మనలందరినీ కూడా ఆయన స్వరూపంలో చేస్తున్నాడు. దేవుడు మనల్ని నిర్మించాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? మనం దేవుని వారము, దేవుని ప్రజలము, దేవుని ప్రజలము. ఈ దేవుని ప్రజలు దేవుడు మానవుని నిర్మించినప్పుడు ఆయనలో ఎవరున్నారు? జీవాత్మ ఉన్నది. జీవం కలిగిన ఆత్మ మనలో దేవుడు ఇచ్చాడు. అందుకే మనం జీవంతో ఉన్నాము. అంటే ఇప్పుడు మనిషి దేనిని బట్టి బ్రతుకుతున్నాడు? జీవమును బట్టి, దేవుడిచ్చిన మాటను బట్టి బ్రతుకుతున్నాడా, లేదా మనము కష్టపడి సంపాదించే ఈ ఆహారంతో బ్రతుకుతున్నాడా? దేవుని బట్టి. ఎవరు దేంతో బ్రతుకుతున్నారు? దేవుని. మీరు చెప్పాలి. ఇక్కడ అలంకరించారే పండ్లు, కాయలు, తోటలు, పంటని అన్ని తీసుకొచ్చి ఇక్కడ పులహారాలు తెచ్చారు, అందమైనవి, రుచికరమైనవి. ఇవి తిని మనిషి బ్రతుకుతున్నాడా, లేదా దేవుడు ఇచ్చిన మాటను బట్టి మనిషి బ్రతుకుతున్నాడా? దేవుడిచ్చిన అట్లనే పెట్టుకోవాలి మనసు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం, 2-3 వచనాలు మనం చదువుకుంటాం. నేను చదువుతాను. 3వ వచనం. ఆహారము వల్లే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా జీవిస్తున్నామండి? ప్రతిరోజు దేవుని మాటను బట్టి బ్రతుకుతున్నాం. మనం కష్టపడి సంపాదించుకోవడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు. ఇవి మనము ఇది శారీరక సంబంధమైన ఆహారము భుజించడానికి, పని చేసుకోవడానికి, కావలసిన శక్తిని పొందడానికి ఈ ఆహారము అవసరము. కానీ ఇది మనలను బ్రతికివ్వదు, జీవముతో ఉంచదు. ఈ శరీరములో జీవం ఉండాలి అంటే, ఈ శరీరములో ప్రాణం ఉండాలంటే అది ఎవరి మాట అయి ఉండాలి? దేవుని మాట అయి ఉండాలి. దేవుని మాట అయి ఉండాలి. ఇప్పుడు ఆ దేవుని మాట వినడానికి మనకు వేదిక ఏంటిది? దేవుని మాట ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఆలయంలో దొరుకుతుంది. అందుకే సంఘము ప్రతి ఆదివారము ఎక్కడ ఉండాలా? దేవుని మందిరములో ఉండాలి. మీరు నన్ను ఎన్నిసార్లు పిలిచినా, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత పిలిచినా ఎప్పుడైనా తప్పు దారి ఒకటే మాట ఇప్పుడు చెప్పింది. అప్పుడు భార్య, భర్త, పిల్లలు 6 దినాలు నీవు పని చేసుకో. 7వ దినము జరిగే 9 నుంచి 11 గంటల వరకు జరిగే ఆరాధనలో కుటుంబంతో కలిసి ఈ గుడిలో ఆరాధన చేయాలి. అదే కోత పండుగలో మీరు చేసుకునే తీర్మానము. ఇక అదే ఫైనల్. మీరు ఇచ్చే దేవుడికి కానుక. డబ్బులు అడగడంలో ఇక్కడ నేను, దేవుడు కూడా అవసరం లేదు. మరి ఎందుకంటే కవర్ తిరిగి అమ్మగారు కవర్ ఇచ్చింది, తిరిగి రాత్రి ఇల్లు తిరిగింది, పండుగ లేపించిందని మీరు అనవచ్చు. నీవు రక్షణ పొందిన దానికి, పరిచర్యకు సహకరించడానికి రక్షింపబడిన వ్యక్తి ఇచ్చే కానుక, సేవకు నీవు స్పందించడం అనేది. 2 కాసులు చదువుకున్నాం కదా అక్కడ. 2 కాసులు లూకా సువార్త 2 కాసులు ఉన్నాయి కదా. లూకా సువార్త 21:4 అంటే పేద 2 కాసులు అంతే. పంట గుర్తు ఉండాలి మనసులో. ఊకే చిన్నపిల్లలు ఆడి తీయకూడదు మనము. ఎందుకంటే చాలా కాలంలో ఎదుగుతూ ఉన్నాం కదా, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి మనం. 2 కాసులు అంటే ఏంటి అర్థము? ఆమె పరిచర్యకు స్పందించి తన దగ్గర ఉన్నది ఒకటి అర్పించింది. రెండోది ఏంటంటే
యేసు ప్రభు ఆమె గురించి చెప్పాడు, తన జీవనమంతయు వేసనని. అర్థం ఏంటంటే తనను తాను సజీవంగా తాను సమర్పణ చేసుకున్నది. రోమా పత్రికలో పౌలు చెప్తాడు ఏమని, సజీవ యాగంగా మీ శరీరం, ప్రాణం, ఆత్మని దేవునికి సమర్పించుకోండి. అదే అన్నమాట కానుకలో ఉన్న అర్థం. ప్రభు ఆమెను అభినందించడానికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్నది 2 కాసులు, అందులో ఒకటి వేసి ఒకటి ఉంచుకోలేదు ఆమె. ఆ 2 వేయడంలో తాను పరిచర్యకు స్పందించింది. తన శరీరాన్ని, ప్రాణాన్ని ప్రభు సేవ కొరకు ప్రభువుకి అప్పగించింది అన్నమాట. అందుకే ప్రభు ఆమెని మెచ్చుకున్నాడు. ఈరోజు పండుగలో మనం చేయాల్సింది అదే. ఇక్కడ కీర్తనలో మనం చదువుకున్నాము. అందుకే ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు వదలము. ఆయన మనల్ని మేపుతున్నాడు ప్రతిరోజు. ఆయన మనల్ని మేపే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మనల్ని సంరక్షించే దేవుడు. అందుకే ఈ పండుగలో మనమందరం ఇక్కడ చేరి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఆదికాండం తీయండిగా. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆ 2 అన్నదమ్ముల గురించి మనం చదువుతున్నాము. ఆ అన్నదమ్ముల జీవితంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. 4వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని. హల్లెలూయా. గర్భఫలము ఎవరివ్వాలి? హవ్వ అంటే పేరుకి అర్థము జీవమునకు తల్లి. హేబెల్ అంటే ఊపిరి అర్థం. ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము, అవ్వలు దేవుడు వారిని దీవించాడు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానమును వారి జీవితంలో అనుభవించడం ప్రారంభించారు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని రాయబడింది. ఆ వాగ్దానమును భూమి మీద వీరు ఇప్పుడు అనుభవించడం మొదలు పెట్టారు. వారిద్దరు భార్య భర్తలు కనుక వారిద్దరి కలయికలో ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు కయీను. ఆ కుమారుడు జయించినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఏమని? యెహోవా దయ వలన నేను ఈ కుమారుని సంపాదించుకున్నాను. అంటే మేమిద్దరు శారీరకంగా కలిసినంత మాత్రంలో మాకు కుమారుడు రాలేదు. గర్భఫలము దేవుడివ్వాలి. ఎవరివ్వాలి? ఊళ్ళల్లో మనము ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మేము పెళ్ళైన యవనస్తులు 1, 2, 3 ఏళ్ళు సంతానం అందకపోతే ఇక అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళ గురించి అనవసరంగా వాగకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. అవునా కదా? నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు ఇస్తావా? గర్భఫలము ఇస్తారా? మనం ఇవ్వము. దేవుడు ఇవ్వాలి. అది దేవుడు ఇచ్చేది. ఆ కుటుంబంలో, ఆ వ్యక్తుల జీవితంలో దేవుడు ఇచ్చేది. అది ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం. అందుకే దేవుడు అక్కడ హవ్వ ప్రార్థన చేసింది దేవుడికి. ఏమని? నేను యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అని దేవునికి కృతజ్ఞతలను ఆమె తెలియజేస్తుంది. రెండవది, ఆ తర్వాత ఆమె అతని తమ్ముడు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 4వ వచనం నేను చదువుతున్నాను. 3-4. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. హల్లెలూయా. ఈ రోజుల్లో అంటే పండుగ చేయాలంటే 4 రోజుల ముందు చెప్పాలి. సంఘానికి ఇల్లు తిరిగి కవర్ తీయాలి.
గుడి డెకరేషన్ చేసుకోండి అని చెప్పాలి. రకరకాలుగా మనం సిద్ధపడాలి ఒక పండుగ చేయడానికి. ఇన్ని సిద్ధపాటు చేసినా మన పండుగలో ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక కొరత మనకు ఉంటుంది. కొన్నిసార్లు సిద్ధపడవచ్చు, కొన్నిసార్లు సరిగా సిద్ధపడకపోవచ్చు. కానీ ఈ కయ్యనికి హేబేలుకి ఎవరు నేర్పలేదు పండుగ చేయమని, ఎవరు బోధించలేదు వారికి. అక్కడ ఉన్నది వారి తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే. ఇద్దరు అన్నదమ్ములు కలిసి వారు దేవుని దగ్గర వారి అర్పణ తీసుకురావడానికి వచ్చారు. కయ్యను తన పంటలో పండిన పంట తీసుకొచ్చి, ఆయన భూమి ఉంది, ఆయన వ్యవసాయదారుడు కాబట్టి ఆయన తన పంటలో తన భూమిలో పండిన పంటని దేవుని దగ్గర పట్టుకొచ్చాడు. ఆయనకు అదే ఉంది. దేవుడు దాన్ని అంగీకరించాలి, కానీ దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు. ఎందుకంటారు? ఎందుకు ఇవ్వలేదా? ఎందుకు? దేవుడు ఆయన దగ్గర లేని దాన్ని ప్రభు అడిగాడా? కయ్యని దగ్గర ఉంది ఏంటిది? వ్యవసాయం. వ్యవసాయంలో తనకు ఎంత భూమి ఉందో మనకు తెలియదు. ఆ భూమిలో పండినటువంటి పంటని ఆయన పట్టుకొచ్చాడు. అది ఆయన వృత్తి. హేబేలు గొర్రె కాపరి ఒక ఏడాది గొర్రె పిల్లని పట్టుకొచ్చి బలి అర్పించాడు. హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది, కయ్యని యొక్క అర్పణ అంగీకరించబడలేదు. ఎందుకు? దేవుడు ఎందుకు అంగీకరించలేదు కయ్యని అర్పణ? ఎందుకంటారు? ఎందుకంటారు? శ్రేష్టమైనది ఇవ్వలేదనా? ఓకే, శ్రేష్టమైనదంటే ఎలా కొలుస్తాం? ఆయన పండిన పంటలు మొదటే పట్టుకొచ్చాడు కయ్యని, దాంట్లో డౌట్ లేదు. ఆలోచించే హార్ట్ఫుల్లీ, హృదయపూర్వకంగా ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని నేర్చుకోవాలి. ఈరోజు మీరు కూడా ఈ పండుగకు వచ్చారు. ఈ పండుగ మనకేం నేర్పిస్తుంది తెలుసా? ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ఇంటి పక్కోడితో మన సంబంధం ఎలా ఉండేదని తెలియజేసేది పండుగ. ఆంధ్ర పండుగలో సంబంధాలు ఏంటని మీరు అంటారేమో, అదే ఉంటుంది ఇక్కడ. కానుకలు ఇచ్చే పండుగలో దశభాగం ఇవ్వండి, ప్రథమ ఫలాలు ఇవ్వండి, పంటలు పండితులు మొదలు తీసుకురామని చెప్తూ ఉంటే, ఈ పండుగలో ఏం చేయగలరు మీరు? పక్కోడితో సంబంధం ఏంటి, ఎలాంటి మంచి రిలేషన్షిప్ నీకుంది అనేది నీవు మాట్లాడుతున్నావంటే అక్కడ అదే ఉంది, అక్కడ అదే రాయబడింది. ఇక్కడ మనం కొన్ని పదాలు చూడాలి. కయ్యని యొక్క అర్పణ అంగీకరించకపోవడానికి కారణాలు. మొదటిది, కయ్యని హృదయము మంచిది కాదు. అర్పణ మంచిదే, డౌట్ లేదు అందులో, కానీ అతని వ్యక్తిత్వము మంచిది కాదు. అతని యొక్క నడవడిక మంచిది కాదు. అతని యొక్క ఆలోచన మంచిది కాదు. అతని యొక్క ప్రేమలో కపటం ఉంది. అతనిలో వ్యతిరేకమైనటువంటి భావాలు ఉన్నాయి కయ్యనిలో. అది ఏంటి అని మనం చూస్తే, మొదటిది 5వ వచనం 2వ భాగం. కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కయ్యనికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం ఎవరికి వస్తుంది తెలుసా? మీరు నన్నే అంటారేమో కదా. మీకు అర్థమైంది అదే. మీకు అర్థమైంది ఏంటంటే అదొక్కటే మీకు అర్థమైంది. కోపం ఎవరికి వస్తుంది? పని చేయలేని వాడికి, ఇతరులతో సరైన సహవాసం లేని వాడికి, ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకునే వాడికి, సరైన విధానంలో నడవలేని వారికి కోపం ఊరికి వస్తాయి. అర్థమైందా? ఎవరి మీద కోపడుతున్నాడు? ఈయన కోపం ఎవరి మీద? తమ్ముడి మీదనా? తమ్ముడి మీదనే. రెండవది ఎవరి మీద? దేవుడి మీద కోపడుతున్నాడు. ఆయన కోపం ఇద్దరిపై ఉంది. అప్పుడు ఇప్పుడు 6వ వచనం ఎంత అద్భుతంగా ఉంది.
యెహోవా కయీనుతో నీకు కోపమేలా, నీవు ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అనెను. దేవుడు ఎన్ని మాటలు మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడండి? కయీను. ఎవరితో మాట్లాడాడు? కయీను. జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కయీనుతో. హేబేలుతో ఏమైనా మాట్లాడలేకుండా? ఏం లేదు. హేబేలుతో ఒక్క మాట అయినా మాట్లాడాడా? మాట్లాడలే. ఎవరితో మాట్లాడుతున్నాడు? కయీనుతో. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన కయీను. జీవితాన్ని సరిచేయడానికి, అతని వైఖరిని సరిదిద్దడానికి, అతని ఆలోచన విధానాన్ని చక్కబెట్టడానికి దేవుడు దిగొచ్చి, అరే నువ్వు అర్పణ తీసుకొచ్చావు మంచిదే, కానీ నీ హృదయం బాధేదురా, నీ హృదయం బాధ, నీకు ఎందుకే కోపం వస్తుంది? నీకెందుకు కోపం? నువ్వు మంచి పని చేస్తే కదా, నువ్వు సక్రియ చేయలేదు, నీ వైఖరి బాగలేదు, నీ నడవడిక బాగలేదు, అందుకే నీ కోపం వస్తుంది, నీ కోపం వస్తుంది. దేవుడు అర్పణ కంటే ఎవరికి విలువిస్తున్నాడు? ఇప్పుడు అర్పణ కంటే విలువ ఎవరికి ఇస్తున్నాడు? మనిషికి, వ్యక్తికి, మనిషికి, అంటే నీకు ఇస్తున్నాడు అన్నమాట. నీకు ఇస్తున్నాడు విలువ దేవుడు. ఆయనకి అర్పణ కంటే నీవు కావాలి, నేను కావాలి, మన కుటుంబాలు కావాలి దేవుడికి. అందుకే నేను ప్రతి ఆదివారం, పండగే కాదు ఎప్పుడైనా సరే, భార్య, భర్త, పిల్లలు ప్రతి ఆదివారం గుడిలో ఉండాలి. అంతే, రెండో ముచ్చట్లేదు. క్రైస్తవుడు అయినందుకే ఉండాలి. వేరే వాళ్ళని నేను ఎందుకు అడుగుతాను? నాకు సంబంధం లేదు వాళ్ళతో. క్రైస్తవుడు అయినందుకు నువ్వు ఇక్కడ రావాలని నీకు ఎవరు చెప్పకూడదు. అది విడ్డు నరసింహ నన్ను చూసా, నువ్వు క్రైస్తవుడు. ఇప్పుడు మీరు పండుగనే 2-3 వారాలు అట్టి అయిపోయింది, రాష్ట్ర అమ్మగారు కూడా మీ ఇంటికి తిరిగి మీరు ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు? ఎంతమంది? మీకు కవర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పండుగకు ఈ రోజు నేను పండుగ పోతున్నాను జ్ఞాపకం చేసుకొని ఎంతమంది ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ రోజు ఈ గుడిలో ఉన్నారు? 35 కుటుంబాలు ఎక్కడ చెప్పింది? 5 చేతులు ఎత్తారు పైకి, 5-6 అంటే మిగతా మనము సిద్ధపాటులో మనం లేవని అర్థమైంది. సిద్ధపాటు, మన వైఖరి సరిగా ఉండాలి దేవుడి దగ్గర, అప్పుడు అర్పణకి విలువ ఎక్కువ. అందుకే 2 కాసులు వేసిన తల్లిని ప్రభు మెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, ఆమె హృదయ శుద్ధితో ప్రభు దగ్గర ఆగి అర్పించిన 2 కాసులకి 2000 సంవత్సరాలుగా సంఘం మాట్లాడుతుంది. 2000 సంవత్సరాలు ఉన్నాయి, 4 వచనాలే, కానీ ఆ తల్లి గురించి 2000 సంవత్సరాలుగా ప్రభు రాక పర్యంతము ఆ కాసుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రభు కయీనుతో మాట్లాడుతున్నాడు. నీకు ఎందుకయ్యా కోపము? నీవు సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకుంటావు కదా, నీవు సత్క్రియ చేయలేదు కనుక పాపములో నీవు ఉండిపోయావు. ప్రభు వాడిన ఒక పదం ఏంటంటే, నీ ఎడల దానికి వాంఛ కలుగును. వాంఛ అంటే అర్థం ఏంటంటే, ఒక భర్త, ఒక భార్య ఎంత సన్నిహితంగా ఉండాలని అనుకుంటారో అంత సన్నిహితంగా పాపము మనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది. దాన్ని వాడిన పదము వాంఛ అన్నమాట. భార్య భర్తలు ఎంత సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో పాపము కూడా మనతో అలాగే ఉంటుంది. ఆ పాపము మనతో అలాగే ఉన్నప్పుడు అది మన మీద పెట్టడం చేస్తుంది. అప్పుడు అది చెప్పినట్టు మనం వింటాం. అందుకే దాన్ని దూరపరచాలని అక్కడ జ్ఞాపకం చేస్తుంది ప్రభు. ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు, కయ్యనికి నీవు పాపములో ఉన్నావు. ఆయనకు కోపం ఉంది. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన క్షమాపణ అడిగే పరిస్థితి లేదు ఆయనకి. ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. కాస్త ముందుకు వెళ్తే మనము, ప్రభు మొదటిసారి మాట్లాడాడు ఆయనతో, నీకు కోపం బాగా ఉంది, ముఖం చిన్నబుచ్చుకున్నావు, నీవు బాగా చిరుగులు ఆడుతున్నావు, చాలా జాగ్రత్తగా ఉందని ఒకసారి హెచ్చరించాడు ప్రభు.
8వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనం చూద్దాము. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని ఎవరు చంపారు? దేవుడు అర్పణ అంగీకరించకపోతే తమ్ముడిని ఎందుకు చంపాలి? నువ్వు అర్పణ తెచ్చింది తమ్ముడి దగ్గరికి కాదు కదా. నువ్వు అర్పణ తెచ్చింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి తెచ్చినప్పుడు దేవుడు అంగీకరించకపోతే దేవుడితో కొట్లా. నీవు హేబేలుతో నీకేం పని? హేబేలుతో నీకేం పని? ఎందుకు చంపాడంటే అసూయ, జలసి అన్నమాట. అరే నువ్వు లేకపోతే నేనే అక్కడ ఉండేవాడిని అనుకుంటాడు. నీవు నీ అర్పణ దేవుడు అంగీకరించాడు, నాకు దేవుడు పక్కకు పెట్టాడు. కోపంలో ఫ్రస్ట్రేషన్లో తమ్ముడని చూడకుండా పొలంలో ఎవరు లేనప్పుడు చంపి పక్కన పెట్టాడు. కయ్యంలో ఉన్నటువంటి లక్షణాలు. అందుకే ప్రభు మొదటే చెప్పాడు, నీవు సత్క్రియ ఈ గుణం తెలుసు కాబట్టి ప్రభు అర్పణని అంగీకరించలేదు. వీడి క్యారెక్టర్ ఇదని ఆయన తెలుసు కాబట్టి. ఆ తర్వాత చూడండి 9వ వచనం ఎంత అద్భుతంగా ఉంటుందో. యెహోవా నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. ఇప్పుడు రెండోసారి మాట్లాడుతున్నాడు దేవుడు. మొదటిసారి ఏమో అర్పణప్పుడు, రెండవసారి తమ్ముడిని చంపిన తరువాత నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే ఏం సమాధానం ఇస్తున్నాడు దేవుడితో? నేను కావలి వాడనా. నువ్వేంటి నన్ను అడిగేది పో అమ్మా. అది భాష. ఇక్కడ మర్యాద రాశారు కానీ మనం మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. మనం ఒకవేళ మనం మాట్లాడితే నువ్వేంటే నన్ను అడిగేది, నేను మనకి కావాలా, నువ్వు నాకు జీతం ఇస్తున్నావా అంటారు. మనం ఇంకా అనరా? ఇది కొత్త భాష కాదు, మనం మాట్లాడుతున్నది రోజు అంతే. అలాగే మాట్లాడుతున్నాడు హేబేలు కయీను తమ్ముడి గురించి. అప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడు 10వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొదలుపెట్టించిందని. హల్లెలూయా. కయీనుకి హేబేలుకున్న వ్యత్యాసం చూడండి. హేబేలు యొక్క రక్తము నేలలో పడి అది ఇంకిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడుతుంది? దేవుడితో మాట్లాడుతుంది. స్వరము, రక్తము దేవుడితో మాట్లాడుతుంది. హేబేలు రూపం లేదు అక్కడ, హేబేలు శరీరం లేదు అక్కడ. ఆయన శరీరంలో ఉన్న రక్తము అది నేలలో ఒలికి ఇంకిపోయిన ఆ రక్తము దేవుడితో మాట్లాడుతుంది. దేవుడేమో ఆయన స్వయంగా దిగి కయీనుతో మాట్లాడుతున్న ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఒకటి కాదు, రెండోసారి, ఇది 3వసారి. నీ తమ్ముడు ఎక్కడున్నాడు? అది 2వసారి. 3వసారి అంటున్నాడు, నీ తమ్ముడి రక్తము నాకు మొరపెడుతుంది అని కయీన్ని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలా? ఆయన దగ్గర ఆన్సర్ లేదు. కయీను దగ్గర దేవుడు చెప్తున్నాడు అక్కడ చూడండి. కావున 11వ వచనము, అక్కడ దేవుడు ఆయన శపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వచనంలో దేవుడి దగ్గరికి మంచి మనసుతో వచ్చాడు ఆయన. అంటే అర్పణ తీసుకొని వచ్చాడు కానీ అక్కడి నుంచి ఏం పట్టుకుపోయాడు? ఆయన శాప పట్టుకుపోయాడు. దేవుడికి దూరంగా బ్రతకడానికి తీర్మానం చేస్తున్నాడు. 12వ వచనంలో దేవుడు ఆయన శపించడం మాత్రమే కాదు కానీ అతడు వ్యవసాయం చేస్తారు కదా, ఆ దానిని కూడా, భూమిని కూడా ఆయన శపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 13, 14 వచనాలు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు. భూమి మీద దేశ దిమ్మలనై ఉండును. నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అని మరణాన్ని కోరుకుంటున్నాడు. ఎవరు? కయీను.
ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అతని హృదయం సరిగా లేదు. తమ్మునితో సంబంధం పక్కన పెట్టండి, కానీ ఏ దేవుడి దగ్గరికి అతడు అర్పణ తీసుకున్నాడో ఆ దేవుడే అర్పణ కంటే కయీన్ నీవు నీ హృదయము నాకు విలువైనది అని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన క్షమాపణ అడిగి సిద్ధపడి తన బ్రతుకుని బాగు చేసుకోవాల్సినటువంటి కయీన్ శపించబడిన వారై దేశ దిమ్మరిగా ఆయన వెళ్ళిపోయాడు దేవుడి దగ్గర నుంచి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆయనకి? అతని హృదయం సరిగా లేదు కాబట్టి. అతడు ఆ ఇంటిలో ఉన్నదే నలుగురు తల్లిదండ్రులు, ఇద్దరు హేబేలు మరియు కయీన్. ఆ ఇంటిలో అక్కడే సమాధానం లేదు, అక్కడే నెమ్మది లేదు. దీని అంతటికి కారణం ఏంటి? అతని హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి మొరపెడితే దేవుడు అంగీకరించి ఆకాశంలో నుండి ఆయన తన సింహాసనం వదిలి కిందికి వచ్చినటువంటి దేవుడు, ఆయన రక్తం మొరపెట్టి వచ్చిన దేవుడు అంతకంటే కయీన్ని కూడా అలాగే ప్రేమించాడు కాబట్టి ఇకనైనా మారుతాడేమో అని ఆయన సంభాషణ సుదీర్ఘంగా చేశాడు. ఆయన అతను మారాడా? లేదు. ఏం నేర్చుకుంటాం దీంట్లో? ఏం నేర్చుకుంటాం తెలుసా? మనం దేవుడి సన్నిధి మనం వదిలేసినప్పుడు మన జీవితాలలో నెమ్మది ఉండదు. ఈ సంఘానికి ప్రభు పేరుతో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు నిర్మించుకున్న ఈ సుందరమైన ఆలయంలో దీనికి ఎప్పుడు అందమంటే ప్రతి ఆదివారం పొలం పనులు వదిలేసి ఆరాధనలో గంట సమయం ఇక్కడ గడపాలి. అది దీవెన, ఆశీర్వాదం. మన ఇంటిలో నెమ్మది, మన బ్రతుకులలో శాంతి, నెమ్మది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతారు, ఎంతమంది భార్య భర్తలు వచ్చారు ఇక్కడ? ఒక్కసారి అంతే, మిగతా వాళ్ళు రాలేదు. ఏం పని మీకు? ఏం పని చేస్తారు? అంతేగాను మీకు 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 3 వచనాలు, మొదటి 3 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన పని 7వ దినములో సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. దేవుడు రెస్ట్ తీసుకున్నాడా? రెస్ట్ తీసుకోవడానికి 7వ దినాన్ని పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టాడు తెలుసా? 7వ దినం విశ్రాంతి దినం అని ఎందుకు పెట్టాడంటే, తన స్వరూపంలో చేయబడిన ప్రజలు తన ప్రజలకు తనకు మధ్యలో ఉండడానికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమును వారు ధ్యానం చేయడానికి, ఆ ధర్మశాస్త్రమును ధ్యానించి దేవుని కొనియాడడానికి, దేవుని మహిమపరచడానికి, దేవునితో సహవాసములు ఉండడానికి దేవుడు పరిశుద్ధ దినమును కేటాయించాడు. మనల్ని కలుసుకోవడానికి 6 దినాలు పనిచే 7వ దినము మన ఇద్దరం కలుసుకుందాం. మీటింగ్ పాయింట్ దేవాలయము. ఆ మీటింగ్ లో మనం చేసేది ఏంటంటే, నా గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నేను తెలుసుకో. అదే ఆరాధన. ఆరాధన అంటే ఇంకేదో బాగా పాటలు పాడి భాషలేసి గంతులేసి కాదు. ఇక్కడ నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలా, దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి. అదే ఆరాధన అంటే. అక్కడ ఒకరిని ఒకరు తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ దేవుని యొక్క ప్రభావం మన మీద వస్తుంది, మన జీవితం మారిపోతుంది, మార్పు పొందిన జీవితం కనబడుతుంది. దేవుడు ఎలా ఆశీర్వదించాడు దాన్ని 3వ వచనంలో ఉంది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన 2 పనులు చేశాడు 7వ దినంలో. మొట్టమొదటిది దాన్ని ఆశీర్వదించి అని రాయబడింది. అంటే 6 దినాలు నీవు పని చేయాలా, 7వ దినము ఆశీర్వదించబడిన దినం కాబట్టి ఆశీర్వాదం పొందడానికి నీవు దేవుని దగ్గరికి రావాలి. కుటుంబాలతో దేవుని దగ్గరికి రావాలి. నీ పని, నీ కూలి పని కానీ, నీ వ్యవసాయం కానీ, నీ దుక్కిటెద్దులు కానీ, నీ పాడి పంట పశు సంపద కానీ, ఆరోగ్యం కానీ, ఏదైనా సరే అది ఆశీర్వదించబడాలి అంటే నీవు
దేవుని సన్నిధిలో కనపడాలి, కుటుంబాలతో కలిసి. 2 పరిశుద్ధ పరీక్షను అని రాయబడింది. 7వ దేవుని ఆశీర్వదించి పరిశుద్ధపరచకంటే దేవుని వాక్యము మనం వింటాం కాబట్టి, ఇక్కడ పాటలు పాడతాం కాబట్టి, పరిశుద్ధుడైన దేవుని కొనియాడుతాం కాబట్టి ఆ పరిశుద్ధత మనలోనికి వస్తుంది. మన జీవితాలని దేవుని వాక్యము శుద్ధీకరిస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 ఉంటుంది, దేవుని వాక్యము సజీవమై బలము గలదాయి, ఎటువంటి ఖడ్గము కంటే, వాడిగల ఖడ్గము కంటే ఉంది, కీళ్లను మూలులను విభజించినంత మటుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులని ఆలోచనని వాక్యం ఏం చేసింది? శోధిస్తుంది. శోధన అది శోధించినప్పుడు మన జీవితం మారిపోతుంది. అందుకే దేవుని వాక్యము శోధించడానికి ఇక్కడికి అవకాశం ఇవ్వాలి మనము. మీరందరూ రైతులు కదా, మీకు వ్యవసాయం ఉంది, మీరు నాగలి పెట్టి పైన దున్ని విత్తనాలు వేస్తే ఏమొస్తుంది? గడ్డి వస్తుంది, విత్తనం వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. అది ప్రాణం ఉండి లేనట్టుగా చచ్చిపోతుంది. అదే భూమి లోపలికి దున్ని విత్తనం వేస్తే ఏమవుతుంది? నీవు కూడా అంతే. విశ్వాసంలో ఎదగాలంటే వాక్యము విత్తబడే చోటుకి రావాలి. వాక్యం విత్తబడే చోటుకి రావాలి. నీ పొలం ఎక్కడుంది? ఏ చెట్టులో ఉంది? ఇక్కడ ఉండే విత్తనాలు వేస్తానికి కుదురుతా? పంటది పంట. నేను ఇక్కడనే ఉంటా, నా గుడి ఎక్కడనే ఉంటుంది, నేను ఇక్కడనే ఉంటా, అదే ఆరాధన పోతా, కానుక పంపిస్తా అంటే కుదురుతా? మొన్న ఇట్లా హైదరాబాద్ పోయాం చిన్న పని మీద. మేడం పేరు చెప్పాను కానీ మన ప్రియమైన వాళ్ళు, అయ్యా మీరు నన్ను ఇన్వైట్ చేస్తే చాలా సంతోషము, మీకు పండుగ చందా కొన్ని డబ్బులు పంపిస్తా, మీరు తీసుకోండి. నేనన్నా అప్పుడు మీరు రావాలి. నువ్వు ₹1,00,000 ఇచ్చినా నేను తీసుకోవాలి. నువ్వు లేకుండా ₹1,00,000 పంపించిన నేను తీసుకో. అది డొనేషన్ కాదు, అది బాంక్. గుడిలో వచ్చేయాలి, అదే దానికి అర్థం. ఇంటికాడ నుండి కవర్ పంపిస్తా, ఇంటికాడ నుండి కాంకర్ పంపిస్తా, అది డొనేషన్ కాదు, అది అర్పణ. దేవుడి దగ్గరికి వచ్చి క్షమించి అర్థమవుతుందా? దేవుడు 7వ దినమని ఆశీర్వదించింది, పరిశుద్ధపరిచింది, నిన్ను నన్ను మన కుటుంబాలని దీవించడానికి, వాక్యముతో మనల్ని పోషించి మనం సిద్ధపరచడానికి ఆయన రాకడకూడదు. 2 రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఎలా దేవుడు మనం దీవిస్తాడు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం. మనమందరం రైతులము, పేద ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం నేర్చుకో. దేవుడు దీవించే ఆ దీవులకు దూరంగా బ్రతకూడదు. మనం దేవుడు ఇంకా మనం జీవించడానికి దేవుడు ఇచ్చే మాటలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం. నీతిమంతుని కష్టార్జితము. ఎవరు నీతిమంతుడు? ఎవరు తెలుసా? ప్రతి ఆదివారం గుడిని పట్టుకొని ఆలయంలో పెరిగి దేవుణ్ణి ఆరాధించేవాడు. నేను ఈ మధ్యలో హైదరాబాద్ పోయాను. నిన్న 4-5 దర్శించాను. తిరుమల చర్చ్ పని గురించి మధ్యలో డేవిడ్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎంత తెలుస్తుంది ఆయన, అలా మన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, తొందర లేదు. నాకు తెలిసింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మధ్యలో డేవిడ్ వాళ్ళ ఊళ్ళో ఆయన గుడిలో పండుకొని గుడిని అలికి గుడి శుభ్రం చేసి అట్లా పెరిగిన వాడు ఈరోజు హైదరాబాద్లో 1, 2, 3, 4 ఇండ్లు, అన్ని 1, 2 ఫ్లోర్స్, 4 ఇండ్లు, 2 కొడుకులకి 1 బిడ్డకి, అన్ని 60-70 కోట్ల రూపాయలు పెట్టి అన్ని 4 ఇండ్లు కొనిచ్చి దేవుడు వారు దీవించారు. నేను అడిగాను ఎలా వచ్చి, ఆయన చేసింది గెస్టెడ్ ఆఫీసర్ కాదు, ఆయన ఒక బ్రాయిలర్ మిషన్ నడిపేవాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అంత కాదు, ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు. ఈరోజు ఆయన చెప్తుంటే ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు దేవుడు ఎలా దీవించాడు మమ్మల్ని. నీతిమంతుని కష్టార్జితం. నీతిమంతుడు అంటే ఎవరు? ఆలయాన్ని పట్టుకొని దేవునిపై ఆధారపడి దేవునితో నడుస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ పరిశుద్ధపరచబడుతూ దీవించబడేవాడు.
ఆ కష్టాజితాన్ని దేవుడు జీవదాయకంగా జీవదాయకం అంటే ఊట. చెరువ తీసాం కదా, ఏంటో నీళ్ళు తీస్తుంటే నీళ్ళు వస్తుంటాయి కదా, అదనమాట. కింద ఇంకొక మాట ఉంది, ఆ కిందనే భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము ఏం పుట్టిస్తుంది? ఎవరి సంపాదన? భక్తిహీనుని సంపాదన. హల్లెలూయా. చివరికి వచ్చాను, ఇక ఇంకొక మాట చెప్తాను నేను. భక్తిహీనుని సంపాదన ఏం పుట్టిస్తుంది? 100 రూపాయలు సంపాదిస్తాము, దానికి 11 రెక్కలు ఉంటాయి. 100 వచ్చిందా? ఎక్కువ ఏం చేయాలి? పాపం పుట్టిస్తుంది భక్తిహీనుని సంపాదన. కిందికి రండి, 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం. కింద ఇంకో మాట ఉంది, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టం చేత. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 6 నెలలు కష్టపడి మనం ఐశ్వర్యవంతులుగా మారాల్సినటువంటి స్థితిలో ఉండవలసిన జనాంగం ఇంకా మనము పేదరికంలోనే బ్రతకడానికి కారణం మనం దేవుణ్ణి వదిలేసాం. చాలా కాలం మనం అనుకోవచ్చు, కయ్యలాగానే ఉన్నాము, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, మనం అన్ని చేశామని చెప్పుకుంటున్నాం. కానీ హృదయం, శరీరము దేవునికి దగ్గరగా ఉండొచ్చు, కానీ హృదయము దేవునికి దూరంగా ఉండిపోయాడు. అందుకే మనం ఇంకా ఎదగాల్సిన స్థాయిలో ఎదగకుండా అక్కడ ఆగిపోతున్నాం. అందుకే ఈ పండుగలో మీరు చేయాల్సిన పని, మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా ఈ ఆలయాన్ని నేను నిర్మించుకున్నాను నీవు నేను కలుసుకోవడానికి. ఈ ఆలయాన్ని నిర్మించుకున్నది నీవు నా కొరకు ఇచ్చిన వాక్యం నేర్చుకోవడానికి, దాన్ని అనుసరించడానికి. ఈ ఆలయం నాకు ఇచ్చింది నేను గురించి పాటలు పాడడానికి. ఇక నేను ప్రతి ఆదివారం నా కుటుంబంతో కలిసి వస్తాను. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దీవించమని నీవు ఇక్కడ తీర్మానం చేసుకొని ఈరోజు వేళ ప్రార్థన చేసుకున్నాం. త్వరలో వచ్చి